అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కవులు, కళాకారులు, ఎంతో మంది మేధావులు, తత్వవేత్తలను ఈ దేశానికి అందించిన గడ్డ. ఎప్పుడూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక వార్తా విశేషాలతో నిరంతరం ప్రజలకి సేవ చేస్తూనే ఉంటారు. అందులో కళాకారులు, కవులు సైతం వారి పాత్ర నిరంతరం నిర్వహిస్తూనే ఉంటున్నారు. అందులో అన్నవరం దేవేందర్ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే అనేక కవితలు, వ్యాసాలు రాస్తూ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ఇటీవల కాలంలో దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ పురస్కారం ఇచ్చి గౌరవించినటువంటి విషయం మనందరికీ విదితమే. ఇప్పుడు వారితో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేద్దాం. ముందుగా ఈ కరీంనగర్లోని భగత్ నగర్ ప్రాంతంలోకి వచ్చాము మనము. దానికి సంబంధించి మీరు ఈ రచనా శైలిలో ఆసక్తి ఎట్లా వచ్చింది, ఏంటి, వీరికి ప్రేరణ ఎవరు, వీరి యొక్క కవి ప్రస్తావన యాజ్ అ జర్నలిస్ట్, యాజ్ అ రైటర్, యాజ్ అన్ ఎంప్లాయ్ ఎట్లా వీరి ప్రస్థానం కొనసాగుతుందో మనం తెలుసుకుందాం. నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్ ఫర్ అచీవింగ్ దట్. థ్యాంక్ యూ. సో ముందుగా ఈ గొప్ప అవార్డు తెలంగాణ రాష్ట్ర సర్కారు, ఇంతకుముందు మీకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. దీనిలో దాశరథి కృష్ణమాచార్య గారి పేరు మీద తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇచ్చినటువంటి అవార్డు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఏ అవార్డు అయినా కవికి ఆనందమే. అందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం చాలా గొప్ప విషయమే. చాలా సంతోషంగా ఉంది, దానికి హ్యాపీగా ఉంది. నాకు పురస్కారాలు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి వచ్చినాయి, చాలా పురస్కారాలు వచ్చినాయి, సినారేది, అలిశెట్టిది. కానీ ఇది రావడం ఒక థ్రిల్లింగ్ అనిపించింది నాకు. అది వచ్చిన తర్వాత కాకుండా వచ్చిన తర్వాత అభినందనల పరంపర చాలామంది నుంచి రావడం నన్ను ఒక వెన్నుదట్టినట్టుగా, ఒక ప్రోత్సహించినట్టుగా, ఒక ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. అందులో దాశరథి కృష్ణమాచార్య అంటే ఇంకా ఇన్స్పైరింగ్ ఉన్నది. ఆయన రాజ్యాన్ని ధిక్కరించినటువంటి కవి, ఆయన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కవి, ఆయన నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకించినటువంటి కవి. అటువంటి కవి కలం పట్టిండు, తుపాకీ పట్టినటువంటి ఆ కవి పేరు మీద రావడం అనేది నాకు ఐఎమ్ వెరీ ప్రౌడ్. అంటే మీరు ఒక రచయితగా, ఒక కవిగా మారడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి? ఉస్నాబాద్ అనేది ఒక గడ్డ, మీరు ఉస్నాబాద్ మీరు జన్మస్థలం. మీకు ఎప్పటి నుంచి ఈ అభిరుచి స్టార్ట్ అయింది మీకు? నాకు చిన్నప్పటి నుంచి పాఠ్య పుస్తకాల కన్నా ఎక్కువ ఈ సాహిత్యం పుస్తకాలు చదవడం కూడా ఎక్కువ ఆసక్తి ఉండే. నేను ఉస్నాబాద్ స్కూల్లో చదువుకున్నప్పుడు మహాప్రస్థానం చదవాలనే ఒక వచ్చింది, శ్రీశ్రీది. ఆ మహాప్రస్థానం చదివిన తర్వాత ఆ మహాప్రస్థానం యొక్క గీతాలను చదువుతుంటే బాగా ఆసక్తి కలిపి కవిత్వం పట్ల నాకు బాగా ప్రేమ కుదిరింది. ఆ కంటిన్యూషన్లోనే చాలా పుస్తకాలు చదువుకుంటూ పోయినా. ఇటు ఈ చదవడం, ఆ చదవడం, చదివిన తర్వాత క్రమంలో పాటు పుస్తకాలు, కవిత్వము, కథలు, నవలలు, శ్రీశ్రీని, తెరబండరాజును, శివసాగర్ను, శ్రీనారాయణ రెడ్డిని, ఇట్లా అందరినీ చదవడం ఎందుకు కుదిరిందో, చదవడం ఆసక్తి కుదిరింది. అది కంటిన్యూషన్లో నేను జర్నలిస్ట్గా 85లో జీవగడ్డ అనే దినపత్రికలో పనిచేస్తున్న కాలంలో, మాకు జీవగడ్డ పనిచేసినప్పుడు ఒక జర్నలిస్ట్గానే కాకుండా రైటర్గా కూడా నేను అక్కడి నుంచే మాది ఎమర్జ్ అయినా అని నేను అనుకుంటున్నా. అక్కడ పాత్రికేయ జీవితంతో పాటు పుస్తకాలు చదవడం. కేఎన్ చారి అని ఒక జర్నలిస్ట్ ఉండే, న్యూస్ రైటర్ ఉండే, ఆయన పుస్తకాలు తీసుకొచ్చి మాకు ఇచ్చేది, కవిత్వం పుస్తకాలు. అది నాకున్న ఆసక్తితోనే అది ఎక్కువ చదివేది నేను. అల్లం నారాయణ గారు మాకు కవిత్వం గురించి, ఆయన అప్పుడే జగిత్యాల పల్లె పుస్తకం వేసిండు, తెలంగాణ భాషలో ఆయన వ్యాసాలు రాసేది. అవన్నీ నాకు ఇన్స్పైరింగ్ అయిపోయింది. అని నాకు తెలియకుండానే నా లోపల సింక్ అయ్యి నన్ను కూడా రాయడానికి పురిగొల్పినాయి అన్నట్టు. అట్లా నేను కవిత్వం పట్ల, సాహిత్యం పట్ల మొదలైన 1985 నుంచే రాస్తున్నా. 2001లో నేను తొలి పుస్తకం వేసిన, దాని పేరు తొవ్వ. అది అట్లా మొదలైంది నాకు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ధిక్కార స్వరాలు, పోరాటాలు, ఆరాటాలు, ప్రశ్నించడాలు, స్ట్రగుల్స్, అవన్నీ కూడా నన్ను కవిగా మారడానికి, ఈ జీవన్మరణ పోరాటాలు, తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం, ఆ తర్వాత వచ్చిన స్ట్రగుల్స్, తర్వాత తెలంగాణ ఉద్యమం కూడా నన్ను కవిగా బాగా ఇన్స్పైర్ చేసి నిలబెట్టిందని నేను అనుకుంటున్నాను. మలిదశ తెలంగాణ ఉద్యమం, అభ్యుదయ భావాలు, విప్లవవాదము, అలాగే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రచయితలకు సంబంధించిన సంఘంలో సైతం మీరు కీలకమైనటువంటి భూమిక పోషించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక ఇన్స్పైరింగ్గా మారినాయని చెప్తున్నారు. అట్లనే మీరు సోషియాలజీ సైతం కంప్లీట్ చేశారు, ఎంఏ సోషియాలజీ. దీనిలో ఈ సొసైటీలో ఉన్నటువంటి, అంటే పల్లె పట్టణం అనే తేడా లేకుండా అన్నిటినీ స్పృశించినటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అవునవును. అంటే సామాజిక శాస్త్రం విద్యార్థిని నేను.
అంటే సామాజిక శాస్త్ర ఎంఏ సోషియాలజీ నిజానికి నేను కాలేజీ పోయి చదవలే, డిస్టెన్స్ బోర్డులో చదివిన. అట్లా చదివిన తర్వాత కూడా ఆ పుస్తకాలు చదవడం అలవాటులో అది చదవడం వల్ల నాకు సమాజం పట్ల పోకడలని తెలిసినాయి. అంటే ఈ టెక్స్ట్ ఎంఏ సోషియాలజీ టెక్స్ట్ బుక్సే కాకుండా ఇతర కూడా సామాజిక సాహిత్య ఆర్థిక విషయాలు అన్నీ చదవడం అనేది నాకు ఒక అలవాటు. దాంతోనే నా కవిత్వానికి ముడిసరుకుగా సమాజాన్ని ఎట్లా చూడాలి, ఆ సమాజం యొక్క ఎదుగుదల ఎట్లా ఉన్నది, అణచివేత ఎట్లా ఉంది, అవన్నీ ఎట్లా ఉన్నాయి, వాటికి సంబంధించిన మూల విధానాలు నాకు చదవడం ద్వారా తెలిసింది. దాంతో నేను కవిత్వం అలడం ఆగకుండా రాయడం. తెలంగాణ భాషలో ఎక్కువ కవిత్వం రాసేది నేను. అయితే దీనికి సంబంధించి ఈ ప్రస్తుతం ఊరి దస్తూరి దీనిలో కొన్ని చూస్తే మన పల్లెలో ఉన్నటువంటి సంబంధాలు, బాంధవ్యాలు, ఆప్యాయత అనురాగాలు ప్రస్తుతం మెకనైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఎరా లోపల కనుమరుగిపోతున్నాయి. పక్కింటి వాడు ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా స్పృశించడం, దీనిలో ఉన్నటువంటి కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 1962లో జన్మించిన. ముచ్చట్లు, ముగ్గుల వాకిళ్ళు. నా కాలానికి ఈ కాలానికి చూస్తే చాలా తేడా ఉంటుంది. మానవ సంబంధాలు ప్రేమగా ఉండే, అందరితో వరుసగా పెట్టలేదు. మాదిగోళ్ళు కానీ, మాలోళ్ళు కానీ, చాకలోళ్ళు కానీ, గొల్లోళ్ళు కానీ, రెడ్లు కానీ, ఒక బావ, బామర్ది, తాత అనే ఒక వరుసలు ఉండేది, ఒక ప్రేమ సంబంధాలు ఉండేది. ఇప్పుడు అట్లాంటి సంబంధాలు గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఆ సంబంధాలు పోయినాయి. ఊరంతే ఒక ముల్లెలాగా, ఒక మన ఇంటికి పోయినట్టుగా ఉండే. బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ పోతా అంటే ఎటు పోయినావు దేవేందర్, ఎప్పుడు వచ్చినావు, ఇట్లా మాట్లాడుకుండేది. అటువంటి సంబంధాలు క్రమక్రమంగా అవి 90 నుంచే మాయమైపోతాయి. గ్లోబలైజేషన్ తర్వాత 90 నుంచే మాయమైపోతున్నాయి. అటువంటి సంబంధాలను నేను నా చిన్నప్పుడు అనుభవించిన మానవ సంబంధాలను, కుటుంబ సంబంధాలను, సంప్రదాయాలను, పండుగలను, ఆచారాలు, వ్యవహారాలు, తర్వాత సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టాలి కదా నా 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 మనుమలకు, నా తర్వాత తరాలకు అనే ఉద్దేశం కొద్ది నేను ఏం చేసిన అంటే అవి వారం వాటికి రాయడం మొదలుపెట్టిన. నా కాలం అది మన తెలంగాణ దినపత్రికలో 2015 నుంచి 18 వరకు అవి మొదలుపెట్టి వారం రాసిన. అది రాస్తే బాగా ప్రోత్సాహం బాగా మంది వచ్చింది. ఆ పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేస్తాయి. వాటిని తర్వాత పుస్తకం చేయడం జరిగింది. అంటే అవి ఒక 50 సంవత్సరాల క్రితం ఊరు ఎట్లా ఉందనేది అంటే ఇప్పుడు అది తెలుస్తుంది, తెలంగాణ కల్చర్. అందుకే దానికి తెలంగాణ సాంస్కృతిక చిత్రణ అనే పేరు పెట్టిన. ఆ పుస్తకానికి నాకు తెలంగాణ సారస్వత పరిషత్ వారి పురస్కారం కూడా రావడం జరిగింది. అంటే తెలంగాణ భాషలో కవిత్వం రాయడం కాకుండా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సమాజాన్ని వచనం ద్వారా చిత్రించడం అనేది నేను ఉద్యోగం చేసుకుంటూనే ఉన్నా. రాయడం అనేది జర్నలిస్ట్గా, ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా నాకు ఒక వ్యాసంగం అది ఇప్పటి వరకు కొనసాగుతున్నది. అట్లా అంటే మన దగ్గర ఎంతోమంది గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు, బహుభాషా కోవిదులు ఉన్నారు. లైక్ ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి పివి నరసింహారావు కావచ్చు, నల్లమేల భాస్కర్ కావచ్చు, డాక్టర్ సినారే గారు కావచ్చు, చాలామంది ఉన్నారు. అభ్యుదయ కవులు ఉన్నారు, విప్లవ రచయితలు ఉన్నారు. చాలా డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి దీనిలో కూడా. వీళ్ళందరితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయా? ఎట్లా మీరు ఎన్నిల ముచ్చట్లను కూడా ఒకటి ముచ్చట్లు కూడా చేస్తాం. నిజానికి వీళ్ళందరితో మంచి సంబంధాలుగా వీళ్ళందరి ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళ పేర్లందరి స్ఫూర్తి నాలో నిండడం వల్లనే వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్తోనే నేను ముందుకు పోతామన్నా. పివి నరసింహారావు కానీ, సినారేతో మాకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. నల్లబెల్ల భాస్కర్ గారు అయితే నాకు మిత్రుడు కంటే గురువులాగానే, నాకు గురుమిత్రుడు. రోజు మాట్లాడుకోకుండా అంటే వీళ్ళందరి ఇన్స్పిరేషన్తోనే నేను నిరంతరం రాయగలుగుతున్నా. సినారాయణ రెడ్డి గారు కానీ, గోపి గారు కానీ, జూకంటి గారు కానీ, ఎంతమంది అయినా వాళ్ళు నిరంతరం రాయడం అనేది వాళ్ళు ఆపకుండా సమాజం మీద వర్ణించడము, రాయడము, మానవ సంబంధాలను నిలపడము, దోపిడీ పీడనం లేకుండా ఈ సమాజాన్ని అధ్యయనం చేయడము అనేది మాకు ఒక తలంపు. అదొక కంటిన్యూషన్ ప్రాసెస్ అది. అట్లా మీకు ఇంకోటి ఎన్నిల ముచ్చట్లు అడిగినావు కదా, ఎన్నిల ముచ్చట్లు కూడా చాలా చాలా గొప్పది. తెలుగు సాహిత్య చరిత్రలో ఎన్నిల ముచ్చట్లు అనేది ఇప్పటికీ దాదాపు 148 నెలలుగా, అంటే 13 సంవత్సరాలుగా ఒక కవి ఇంటి మీద ప్రతి పౌర్ణమి రోజు కరీంనగర్లో ఉన్న కవులంతా కలుసుకొని కవిత్వం చెప్పడమే ఎన్నిల ముచ్చట్లు. దానికి ఫార్మల్గా ఫార్మేషన్ ఉండేది ఏముండదు. మామూలుగా ఒక కవి డాబా ఇంటికి పోతాం, చుట్టూ కూర్చుంటాం, ఒక్కొక్క కవిత్వం చెప్పుకుంటూ పోతారు. ఆ తర్వాత ఆ కవి ఇచ్చే హోస్ట్ ఇడ్లీ సమ్మేళనం, అది ప్రతి పౌర్ణమి నాడు జరిగే ఒక పండుగ. అది కూడా ఇక్కడి నుంచే మొదలైంది. తెలంగాణ రచయితల వేదిక ఆర్గనైజ్ చేస్తుంది దాన్ని. అది మొట్టమొదలు. అది నాకు ఇంకో గర్వం ఏంటంటే మొదటి ఎన్నిల ముచ్చట్ల మా ఇంటి మీదనే జరిగింది. ఇప్పుడు ఈ ఇంటి మీదనే ఇది 148 నడిచింది మొన్న ఇప్పటిదాకా. అంటే 13 ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి ప్రక్రియ అది. అంటే ఇటువంటి
కవిత్వ ప్రక్రియలు, సమాజము, సంపర్కం అనేది చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది సమాజానికి కానీ, కవులకు కానీ, కొత్తగా తయారయ్యే వాళ్ళకి కానీ అట్లా నడుస్తుంటుంది. అంటే మీకు ఇప్పటివరకు వచ్చినటువంటి అవార్డ్స్ రివార్డ్స్ ఏంటి అసలు? ఇప్పటి వరకు నాకు దాదాపు చాలానే వచ్చినాయి, 30 దాకా 32 దాకా వచ్చినాయి. అవి సినారే పురస్కారం సాహితీ గౌతమ్ నుంచి ఇచ్చింది. ఇది వచ్చిన తర్వాత దాశరథి పురస్కారం వచ్చిన తర్వాత వారం రోజులకే భువనగిరిలో కూడా సినారే పురస్కారం ఇచ్చారు. అల్శెట్టి ప్రభాకర్ పురస్కారం ఇచ్చారు. తెలుగు విశ్వవిద్యాలయం యొక్క పురస్కారం నా పొక్కిలి వాకిళ్ళ పులకరింత అనే కవితా సంపుటికి వచ్చింది. ఊరి దస్తూరికి ఏమో తెలంగాణ సరస్వత పరిషత్ పురస్కారం వచ్చింది. కవయిత్రి మొల్ల పురస్కారం వచ్చింది. తర్వాత ఉదారి నాగదాసు పురస్కారం వచ్చింది. ఇట్లా చదువుకుంటూ పోతే చాలానే ఉన్నాయి పురస్కారాలు. అంటే దాదాపుగా వాటికి లెక్క అనేది ఉంటుంది. పురస్కారాలు రావడం అనేది ఒక ఆనందం, ఒక ప్రోత్సాహము. నిజానికి పురస్కారాలు రావడం వల్ల కవిత్వం రాయడం అనేది, ఎక్కువ రాయడం అనేది ఏముండదు. కవిత్వం అనేది సృజన, ఊహ, సమాజం పట్ల, విషయాల పట్ల స్పందించే తీరు, వాటి పట్ల రాయగలుగుతాం. ఆగకుండా రాయడం అనేది ఒక పురస్కారం, అది ఒక ఇబ్బంది, మంచిదే. ప్రోత్సాహం మీకు ఒక గుర్తింపు. గుర్తింపు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కూడా ఒక గుర్తింపు. దానికి ఒక నగదు పురస్కారం రావడం, 1,00,000 రూపాయలు. అంటే నేను మళ్ళీ ఒక 2 పుస్తకాలు వేసుకోవడానికి నాకు ఒక వెసులుబాటు దొరికింది అన్నట్టు. అట్లా అచ్చు వేసుకోవడానికి. మీకు ఎక్కువగా ఏ అంశానికి మీరు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది? ఎందుకంటే ఒక్కొక్క కవి, ఒక్కొక్క రచయితది ఒక స్టైల్ ఉంటుంది. ఉదాహరణకి శ్రీశ్రీ లాంటి వాళ్ళు వచ్చేసరికి విప్లవ పంతానే కొనసాగుతూనే ఉంటుంది. ఇంకొకరు ఒక ఫిక్షన్ ఉంటుంది. సో మీ స్టైల్ మీరు? నేను ఆధునిక కవిత్వం రాస్తూ ఉంటా. బహుజన దృక్పథం ఉంటుంది. అంబేద్కర్ ఆలోచన విధాన్ని నేను పూలే, అంబేద్కర్ని కానీ అట్లా నేను ముందుగాల విప్లవ కవిత్వం కూడా నేను అధ్యయనం చేసినటువంటి ఇన్స్పైర్ నా మీద ప్రభావం ఉంటుంది. అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం చదివి నేను కవిత్వంలోకి వచ్చిన కాబట్టి నాకు ఆ ప్రభావాలు ఉంటాయి. అట్లాగే తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అస్తిత్వాన్ని నేను చిత్రించిన. నేను రాసిన 12 కవితా సంపుటాలను వరుసగా పరిశీలిస్తే 2001 నుంచి రాసిన 25 దాకా, 2014 వరకు రాసిన కవిత్వాన్ని చూస్తే తెలంగాణ ఉద్యమం మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. అందులో తెలంగాణ ఉద్యమంలో ప్రతి సంఘటనను, ప్రతి ఇన్స్పిరేషన్ను, శ్రీకృష్ణ కమిటీ నివేదిక నుంచి ప్రతి దాన్ని అందులో నేను రాయడం జరిగింది. ఎక్కువ తెలంగాణ ఉద్యమాన్ని నేను టచ్ చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాసిన కవితా సంకలనాలు కూడా చాలా విషయాలు, చాలా అంశాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవి కానీ అన్నీ కానీ, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ గొంతెత్తడం, ఎక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంటే అక్కడ మాట్లాడడం, ఎక్కడ మనిషి మూగబోతున్నప్పుడు వాడిని తట్టి లేపడం, ఎక్కడ అన్యాయం గురైతే మనం రాయడం అనేది ఉంటుంది. అట్లా తెలంగాణ సంబంధించిన భాషలో, తెలంగాణ భాష అంటే ఏంటిదంటే తెలుగు భాషనే తెలంగాణ భాష. తెలంగాణ స్లాంగ్ వేరు, తెలంగాణ ఒక మాండలికం కాదు, అది ఒక భాష. ఆ భాషలో తెలంగాణ ప్రజలు మాట్లాడుకునే పదాలలో రాయడం అనేది నాకు మొదటి నుంచి నాకు ఇష్టం. అట్లనే నేను రాయడం, అట్లా నేను ప్రసిద్ధిగా తెలంగాణ భాషా కవిగా, మట్టి కవిగా నన్ను అందరూ విమర్శకులు అంటారు. అంటే మీరు రాయడం అనేది చేస్తున్నప్పుడు ఏదైనా ఇబ్బంది అనేది మీరు ఎదురైందా? మీరు ఎదుర్కొన్నారా? రాయడం, కవితలు కావచ్చు, వ్యాసాలు కావచ్చు, రాస్తున్న క్రమంలో మీకేమైనా హర్డిల్స్, ఏమైనా ఇబ్బందులు అనేటివి వచ్చినాయా, ఎదుర్కొన్నారు? ఏ ఇబ్బందులు అయితే రాలేదు నాకు ఇదివరకు. మొట్టమొదటి తెలంగాణ భాషలో కవిత్వం రాస్తున్నప్పుడు సంప్రదాయ భాషలో రాస్తున్నటువంటి, ప్రామాణిక భాషలో రాస్తున్నటువంటి వాళ్ళు ఇదేం భాష, ఇట్లుంటుందా, ఈ భాష, ఈ పదాలు వాడతారా, తొవ్వ అనేది వాడతారా, ఇట్లాంటి పదాలు అని, బువ్వ, బువ్వకుండా నా పేర్లు కూడా అట్లే ఉంటాయి. అట్లా నేను పట్టించుకోలేదు వాళ్ళను. నా పైన ఇది మనుషులు మాట్లాడే భాష, నిఘంటువులలో లేదు కదా ఈ పదం, అంటే నిఘంటువులు లేకుంటే ఎక్కించుకోవాలి, కానీ మేమేం చేస్తాం, మనమే కదా, వాళ్ళు ఎక్కించుకోవాలి. కానీ అట్లాంటి నాకు ఏ హార్డిల్స్ ఇంతవరకు కాలే. నేను పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లో కూడా నాకు నన్ను అందరు ప్రోత్సహించేది. ఒక రకంగా చెప్పాలంటే ఒక గౌరవమే దొరికేది నాకు. అట్లా కంటిన్యూ చేస్తారా మీ రచన వ్యాసంగాన్ని కానీ, కవితలు, వ్యాసాలు నిరంతరం కంటిన్యూషన్ ఉండొచ్చా? ఎప్పటికి ఉంటుంది. ప్రతి 2-3 ఏళ్ళకి ఒకసారి ఒక పుస్తకం వస్తుంది. ఈ అక్టోబర్ 17 వచ్చే అక్టోబర్ 17లో ఒక కవితా సంపుటి తీసుకొని వస్తున్నా. ప్రతి 2-3 ఏళ్ళకి ఒకసారి అక్టోబర్ 17 ఏంటంటే నా పుట్టినరోజు. ప్రతి దానికి నేను ఒకటి వేసుకుంటూ పోతున్నా. ఇప్పుడు నేను రిటైర్ అయ్యి ఉన్నా కాబట్టి నాకు ప్రధాన వ్యాపకము, ఇష్టము కవిత్వము, రచనలు చేయడమే. అది కొనసాగుతూనే ఉంటుంది. అంటే మీరు కొత్తగా ఈ
రాసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, ఆసక్తి తగ్గిపోతుంది. కవులకి రచయితలకి మీరు ఇచ్చేటువంటి సూచన లేదా సలహా ఎట్లా ఉండబోతుంది? అంటే సోషల్ సైన్సెస్ తక్కువ చదువుతారు అందరు. ఇంజనీరింగ్ తర్వాత ఇవి చదవడం వల్ల సామాజిక శాస్త్రాలు చదవడం లేకపోవడం వల్ల తర్వాత సామాజిక సంబంధాలు కూడా, స్నేహ సంబంధాలు కూడా బాగా దూరం అయిపోతున్న సందర్భం ఇవి. అందుకొరకు కొత్తగా రాసేవాళ్ళు కూడా ఉన్నారు కొత్త కొత్త పద్ధతిలో. అయితే వాళ్ళకు సూచనలు మనం చేసేది ఏం లేదు. వాళ్ళు అధ్యయనం చేయాలి, వాళ్ళ ముందు తరాలను చదవాలి, ప్రాచీన సాహిత్యం చదవాలి, ఆధునిక సాహిత్యం చదవాలి. ముందు వాళ్ళు ఏం రాసిండ్రో వాళ్ళు చదవడం వల్ల మాత్రమే, పుస్తకాలు చదవడం వల్ల మాత్రమే రాయగలుగుతారు. వాళ్ళు ఏం రాయకూడదో ఏం రాయాలనో నేర్చుకునేది కూడా దాని ద్వారానే అని నేను అనుకుంటాను. ఎస్, ఇది మొత్తం మీద మనతో వారి అభిప్రాయాలని, అనుభవాల్ని పంచుకోవడం జరిగింది. ఈ రాబోయే కాలంలో కవులు, రచయితలు ఎవరైనా సరే నిరంతరం అధ్యయనం చేస్తూ సామాజిక స్పృహతో రాస్తే ఖచ్చితంగా ఆదరణ లభిస్తుంది. అన్నవరం దేవేందర్ కవిత్వానికి సంబంధించి ఒక సంకలనం లాగా చేయడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2 లాగా. కొక్కెలి వాకిళ్ళ పులకరింత, బువ్వకుండ, ఇంటి దీపం, వరి గొలుసులు, గవాయి, జీవన తాత్పర్యం అంటూ దీనిలో ఉండడం జరిగింది. మొదటి దానిలో తొవ్వ, నడక, మంకమ్మ తోట, లేబరడ్డ, బుడ్డవర్కలు, బొడ్డుమల్లె చెట్టు, పొద్దు పొడుపు. దీనిలో ఒక్కటి తీసుకుందాం, కవిత్వ చికిత్స అని. మనసు ఎప్పుడైనా ఉరుసుకుపోయి నెత్తురు కారినప్పుడు కవిత్వం రేకులు నల్లారం ఆకులు దంచి పసరు పూస్తా. మనసు ఎప్పుడైనా ఉరుసుకపోయి నెత్తురు కారినప్పుడు అంటే మనసు గాయపడ్డప్పుడు కవిత్వం రేకులు నల్లారం ఆకులు దంచి పసరు పూస్తా అంటూ వారి అభిప్రాయాన్ని చక్కగా వివరించడం జరిగింది. సామాన్యులకి అంటే ఈ స్లాంగ్ కావచ్చు, వారి రచనలు కావచ్చు, అన్నీ కూడా తెలంగాణ మాండలికంలో ప్రజలు మాట్లాడుకునేటువంటిది, తెలంగాణ పామరులు మాట్లాడుకునేటువంటి భాషనే వారు ఉపయోగించడం జరిగింది. దానికి మంకమ్మతోట లేబరడ్డ సైతం ఆదరణ పొందింది. అనేక కవిత్వాలు, అనేక రచనలు, వ్యాసాలు, యాజ్ అ జర్నలిస్ట్, యాజ్ అన్ ఎంప్లాయ్, మరి నిరంతరం సామాజిక స్పృహతోని ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ తన రచనల ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటా, ఖచ్చితంగా కవిత్వం, ఖచ్చితంగా పుస్తకాలు రాస్తూనే ఉంటా అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సువంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.